హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శరత్ వైజీ. కిమ్స్ కర్నూల్ హాస్పిటల్లో నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ని. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ సెప్సిస్. అంటే సింపుల్గా చెప్పాలంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ వచ్చి చాలా సివియర్గా అయిపోయి బాడీ మొత్తం అఫెక్ట్ అయిపోయి చావు వరకు దారితీసే సిచ్యువేషన్ అనమాట. డెఫినేషన్ పరంగా చూసుకుంటే సెప్సిస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ లైఫ్ థ్రెటనింగ్ ఆర్గన్ డిస్ఫంక్షన్ కాజ్డ్ బై డిస్రెగ్యులేటెడ్ హోస్ట్ రెస్పాన్స్ టు అన్ ఇన్ఫెక్షన్. అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఎంటర్ అయినప్పుడు దానికి బాడీ రోగనిరోధక శక్తి యాక్టివేట్ అయ్యి అది రిలీజ్ చేసే కెమికల్స్ ఇవన్నీ చాలా ఎక్స్పోనెన్షియల్గా చాలా ఎక్కువ ఉండడం వల్ల బాడీ మీదే సొంత బాడీ మీదనే అది నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ ప్రతి సెల్ బాడీలో ఉన్న ప్రతి కణము అఫెక్ట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ని సెప్సిస్ అంటారు. దానివల్ల ఆర్గన్ డిస్ఫంక్షన్స్ అంటే కిడ్నీ, మనకు ఉన్న మేజర్ ఆర్గన్స్ అన్ని కిడ్నీ, లంగ్స్, లివర్స్, హార్ట్, బ్రెయిన్ ఇలాంటి అన్ని ఆర్గన్ సిస్టమ్స్ వాటి ఫంక్షన్, వాటి పని తీరు తగ్గిపోవడము, వాటి శక్తి తగ్గిపోవడము, అది తర్వాత ఫెయిల్యూర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ పేషెంట్స్లో ఒక సబ్సెట్లో బీపీ తక్కువ ఉండడము, దానివల్ల కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్స్ రావడము, బాడీలో మెటబాలిజమ్స్లో చేంజ్ రావడము ఇవన్నీ జరుగుతాయి. దాన్ని సెప్టిక్ షాక్ అంటారు. ఇదే ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఆర్గన్స్ అఫెక్ట్ అయిపోయి అన్ని ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు. ఇలా ఇంత సివియర్గా అయిన పేషెంట్స్లో చాలామందికి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే ఈ నార్మల్గా ఇన్ఫెక్షన్స్, చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా కొందరు పేషెంట్స్లో మాత్రం చాలా సివియర్గా అయ్యి సెప్సిస్ అయ్యి సెప్టిక్ షాక్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరు అంటే ముసలి వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు, ఇంకా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, సిఓపిడి అని లంగ్స్ సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు, లేదా కొన్ని రోగాలకి స్టిరాయిడ్స్ ఇస్తారు థెరపీ లాగా, అంటే ట్రీట్మెంట్ లాగా. అలా స్టిరాయిడ్స్ ఎప్పటి నుంచో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. లేదా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్, సాలిడ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలాంటి జరిగిన వాళ్ళకి ఇమ్యూనోసప్రెషన్ అనేది చేస్తారనమాట. ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ అని ఇస్తారు. వాటి వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా అది సివియర్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయి సెప్సిస్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్ వచ్చేసి మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులకు సంబంధించినవి. న్యూమోనియాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సెప్సిస్లా వెళ్ళడం, తర్వాత అబ్డామిన్లో ఇన్ఫెక్షన్స్ రావడం, కడుపులో ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ నుంచి పూర్తిగా బాడీ అఫెక్ట్ అవ్వడం, లేదా యూరినరీ ట్రాక్ట్లో రావడం, లైక్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడము, అది యూరోసెప్సిస్గా మారడము, లేదంటే క్యాన్యులా కానీ మనం డ్రిప్ సెట్లు కానీ పెట్టుకుంటాం కదా, లేదా సెంట్రల్ లైన్స్ ఇలాంటివి పెడతాం కదా, వాటి నుంచి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళి ఓవరాల్గా బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మనకు బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా చాలా ఉంటాయి. దాంట్లో మనకు మోస్ట్ కామన్గా ఈ సెప్సిస్ అనేవి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేది బ్యాక్టీరియా. వాటిలో గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ ఇలా ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. మన దగ్గర అది కూడా మెయిన్గా ఇలా ట్రీట్మెంట్స్ అలా తీసుకుంటున్న వాళ్ళకి, హాస్పిటల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళల్లో గ్రామ్ నెగిటివ్ సెప్సిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, సెప్సిస్ డెవలప్ అయింది, బాడీకి ఏమవుతుంది అంటే ఈ ప్యాథోజన్ అంటారు, ఏదైతే డిసీజ్ని కాజ్ చేస్తుందో అది బాడీలోకి ఎంటర్ అయ్యాక వాటిని కట్టడి చేయడానికి రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు, మ్యాక్రోఫేజెస్ అనే ఇలాంటి కణాలు ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ మీడియేటర్స్ అంటారు, కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. అవి రోగాన్ని కాజ్ చేసే బ్యాక్టీరియాని వాటి మీద యాక్ట్ చేయడమే కాకుండా ఓవరాల్గా బాడీ మీద యాక్ట్ చేసి మెయిన్గా వీళ్ళకు రక్తనాళాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవి బాగా వ్యాకోచించడము, అవి ఉండాల్సిన సైజ్ కంటే ఎక్కువ వ్యాకోచించడము, వాటి గోడల్లో ఇంటిగ్రిటీ తగ్గి లోపల ఉన్న వాటర్ కంటెంట్, బ్లడ్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా సెల్స్ లైక్ టిష్యూస్లోకి వెళ్ళడము, కండరాల్లోకి వెళ్ళడము, వాపులు రావడము, దీనివల్ల బీపీ బాగా తగ్గిపోవడము. బీపీ తగ్గడం వల్ల మనం ఆర్గన్స్కి అన్నిటికీ, అంటే లైక్ కిడ్నీ, లివర్ అన్నిటికీ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోతే వాటి ఫంక్షన్ తగ్గిపోతుంది, తర్వాత అవి ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. ఇలాంటివి జరుగుతుంది. ఈవెన్ హార్ట్ వీక్నెస్ కూడా కొందరు పేషెంట్స్లో ఉండి బీపీ తగ్గడం ఇలా జరుగుతుంది. వీటి వల్ల ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవ్వడము, తర్వాత కాంప్లికేటెడ్ స్టేట్కి ఎంటర్ అవుతారు. ఇప్పుడు లంగ్ అఫెక్ట్ అయ్యి సివియర్గా అఫెక్ట్ అయినప్పుడు ARDS పిక్చర్ అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళల్లో ఆక్సిజన్ మనం ఎంత ఇచ్చినా కూడా వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ నుంచి ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా వాళ్ళకి బ్లడ్లోకి ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్ళదు. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఇంకా కిడ్నీ అఫెక్ట్ అయ్యి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు, వాళ్ళకి యూరిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడము, బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా ఉండకపోవడము, యాసిడ్ లెవెల్స్ పెరగడము, ఇలాంటివన్నీ జరిగి దానివల్ల కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇచ్చే మందులు ప్రాపర్గా పని చేయకపోవడము దీనివల్ల. అలా బ్రెయిన్ అఫెక్ట్ అయితే సెప్టిక్ ఎన్కెఫ్లోపతి అంటారు. ఇలా ప్రతి ఆర్గాన్ అఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా బ్లడ్ క్లాటింగ్ మెకానిజం కూడా అఫెక్ట్ అవ్వచ్చు. అంటే మనకు బ్లడ్ ఏదైనా అయినప్పుడు అక్కడ రక్తం ఆగిపోవడానికి రక్తం గడ్డ కడుతుంది. ఆ మెకానిజంలో కరెక్ట్గా కంట్రోల్డ్గా లేకపోవడం వల్ల అది అన్కంట్రోల్డ్గా అయిపోయి రక్తం గడ్డ కట్టడము బ్లడ్ వెజల్స్లోనే అయ్యి ఆ రక్తం గడ్డలు బ్లడ్తో పాటు ప్రవహించి చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ చేసి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని స్టాప్ చేయడం వల్ల ఆ పార్ట్ అనేది చనిపోవడం అలా జరుగుతాయి. సో దానివల్ల దీన్ని డిఐసి అంటారు. ఈ పేషెంట్స్లో బ్లీడింగ్ అంటే ఎక్కడైనా చిన్నగా కట్ అయినా, ఎక్కడైనా మ్యూకోజల్ డిస్రప్షన్స్ అయినా చాలా ఎక్కువ బ్లడ్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా చాలా ఆర్గన్స్ అఫెక్ట్ అయిన అప్పుడు దాన్ని ఎంఓడిఎస్ అంటారు, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు. అలా అయినప్పుడు వాళ్ళలో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సెప్సిస్ పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యాక కూడా వీళ్ళకి నెక్స్ట్ 5 yearsలో నార్మల్ పాపులేషన్ అంటే సెప్సిస్ రాని పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా లక్షణాలు ఎలా ఉంటాయి, బయటికి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, పేషెంట్కి ఒక నార్మల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో, ఫీవర్ రావడము, వీక్గా అనిపించడము, బాడీ పెయిన్స్ ఉండడము, హార్ట్ రేట్ పెరగడము, ఊపిరి తీసుకునేది రెస్పిరేటరీ రేట్ పెరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కొందరిలో ఫీవర్ కాకుండా టెంపరేచర్ తగ్గిపోతుంది. బాడీ టెంపరేచర్ అనేది 36 degrees కంటే కూడా తగ్గిపోతుంది. అది కూడా సెప్సిస్ ఫీచర్. దాంతోపాటు కాన్షియస్ లెవెల్స్, అలర్ట్నెస్ తగ్గిపోవడము, ఇంతకుముందు బాగా యాక్టివ్గా ఉండే మనిషి ఇప్పుడు డల్ అయిపోవడము, ఇంకా రెస్పిరేటరీ ఆల్కలోసిస్, మెటబాలిక్ యాసిడోసిస్ అని ఇలా చాలా ఉంటాయి. బీపీ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు సెప్సిస్ ఉండొచ్చు ఈ పేషెంట్కి అనేది మనకు అనుమానం కలిగిస్తాయి. దాంతోపాటు ఎక్కడి నుంచి అయితే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో వాటికి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయ్యింది అంటే న్యూమోనియా పిక్చర్, లైక్ కాఫ్ ఉంటుంది, వాళ్ళకి గల్లపడుతుంటుంది, ఆయాసం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కిడ్నీ నుంచి స్టార్ట్ అయితే ఫ్లాంక్ పెయిన్ అంటారు, ఇక్కడ పెయిన్ ఉంటుంది. దాంతోపాటు మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అదే అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ అంటే అబ్డామినల్ పెయిన్ కానీ, వాంతులు రావడం కానీ, వాళ్ళకి లూజ్ మోషన్స్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రం మనం ఇవేమీ చూడము, బట్ వాళ్ళలో సెప్సిస్ ఉంటుంది. దానివల్ల మనం గుర్తించడం లేట్ అవుతుంది. పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి చాలా సివియర్ సిచ్యువేషన్లో ఉంటాడనమాట. అది ఎవరు అంటే చాలా చిన్న వయసు ఉన్న పిల్లలు లేదా ముసలి వాళ్ళు, ఇంకా ఎప్పటి నుంచో డయాబెటీస్ అవన్నీ ఉన్న పేషెంట్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్న పేషెంట్స్, అంటే ఇద్దరు మెడికేషన్ వల్ల ఇమ్యూనిటీ సప్రెస్ అయినా లేదా వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్స్ వల్ల ఇమ్యూనిటీ సప్రెస్ అయినా, వాళ్ళందరిలో ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల ఫీవర్ అనేది ప్రాపర్గా టెంపరేచర్ అనేది బాడీలో జనరేట్ అవ్వదు. దానివల్ల మనకు ఫీవర్ అదేమీ రాదు. మనం ఇన్ఫెక్షన్ లేదు అని అనుకొని డిలే చేస్తాం. వాళ్ళలో మనం ఎలా గుర్తించాలి అంటే, వాళ్ళలో 2 ఫీచర్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలర్ట్నెస్, మనం మాట్లాడుకున్నట్టు కాన్షియస్గా అంతా యాక్టివ్గా ఉన్న పేషెంట్ డల్గా ఉండడము, ప్రవర్తనలో చేంజెస్ రావడం, లేదా రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అంటారు, ఎక్కువగా శ్వాస తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా బ్లడ్లోంచి తీసేయడము. దానివల్ల అంటే ఇలాంటి ఫీచర్స్ ఉన్నా కూడా వాళ్ళని సెప్సిస్ అనుకోవాలి. వన్స్ మనం వచ్చాక, మనం టెస్ట్ చేశాక కొన్ని ఫీచర్స్ని బట్టి మనము ఇది సెప్సిస్ అయ్యిండొచ్చు అనుకోవచ్చు. వాటిలో ఒకటి హార్ట్ రేట్ 120 కంటే ఎక్కువ ఉండడము, ఇంకా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 కంటే తక్కువ ఉండడం, బాడీ టెంపరేచర్ 38.3 degrees కంటే ఎక్కువ ఉండడం, లేదా 36 degrees కంటే తక్కువ ఉండడం. ఇది తక్కువ ఉంటే ఇంకా డేంజరస్. ఇంకా బ్యాండ్ సెల్స్ అని అంటారు, అది 5% కంటే ఎక్కువ ఉండడము, లింఫోసైట్స్ అనే కణాలు 500 కంటే తక్కువ ఉండడము, ప్లేట్లెట్స్ 1,6,000 కంటే తక్కువ ఉండడము, న్యూట్రోఫిల్ టు లింఫోసైట్ రేషియో అనేది 10 కంటే ఎక్కువ ఉండడము, ఇంకా ప్రోకాల్సిటోనిన్ అనే టెస్ట్ చేస్తారు, అది 0.5 కంటే ఎక్కువ ఉండడం. ఇలాంటి ఏది ఉన్నా కూడా వాళ్ళలో సెప్సిస్ ఉండొచ్చు. మనం దానికి తగ్గట్టుగా టెస్టులు చేస్తూ ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా బ్లడ్ టెస్ట్లు అంటే మనం ఇందాక చెప్పుకున్న అన్నీ కనుక్కోవడానికి ఏ టెస్టులు కావాలో అన్నీ చేయాలి. ప్లస్ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా బాగా పనిచేయట్లేదని తెలుసుకోవడానికి కిడ్నీ, లివర్ అన్ని టెస్టులు చేయాలి. మనకు కావస్తే సిటీ కానీ ఎంఆర్ఐలు ఇవి కూడా చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా బ్లడ్ కల్చర్స్ అని పంపించాలి. అదే
బ్లడ్ కల్చర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనమాట సెప్సిస్ డయాగ్నోసిస్లో. మనం బ్లడ్ కల్చర్స్ పంపిస్తే ఆ బ్లడ్లో ఏ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా దేనికి అంటే ఏ యాంటీబయాటిక్ దాని మీద పని చేస్తుంది, ఏ యాంటీబయాటిక్ దాని మీద పని చెయ్యదు అనే రిపోర్ట్ కూడా మనకు వస్తుంది. సో మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది మనకు ఆ దారి చూపిస్తుంది. బట్ ఇవి రావడానికి 2 రోజులు మినిమం పడుతుంది. ఫైనల్ రిపోర్ట్ రావడానికి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. బట్ దాని ముందు మనం ఎంపెరికల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాము. సో ట్రీట్మెంట్కి వస్తే మనము ఒకటి ఇన్ఫెక్షన్ చూడాలి. సో పేషెంట్కి సెప్సిస్ ఉండొచ్చు అని మనం అనుకున్న ఫస్ట్ గంటలో మనం బ్లడ్ కల్చర్స్ పంపాలి. 2 సెట్స్ పంపాలి. ఒకటి అంటే 2 డిఫరెంట్ పార్ట్స్ నుంచి బాడీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి అలా పంపించుకోవాలి ఒక్కొక్క సెట్. అది గంట లోపే జరిగిపోయి అది పంపించిన తర్వాత ఫస్ట్ యాంటీబయాటిక్ అనేది కూడా ఆ గంట లోపే స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్స్ ఎలా స్టార్ట్ చేస్తాం, మనకి ఏ బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది, అది దేనికి చనిపోతుంది, ఏ యాంటీబయాటిక్ అనేది మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే కాంబినేషన్ థెరపీ ఒక యాంటీబయాటిక్ కాకుండా కాంబినేషన్ థెరపీ స్టార్ట్ చేసి సుమారుగా అన్ని రకాల బ్యాక్టీరియాలు అన్ని టార్గెట్ చేస్తూ మనం స్టార్ట్ చేయాలి. వన్స్ ఈ కల్చర్ రిపోర్ట్స్ వచ్చాక మనకు ఒక స్పెసిఫిక్గా పలానా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది ఈ యాంటీబయాటిక్ దీని మీద పనిచేస్తుంది, ఇది పనిచేయదు అన్నప్పుడు ఆ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ పెట్టుకొని మిగతా వాటిని స్టాప్ చేసేస్తాం. పేషెంట్ రెస్పాన్స్ని బట్టి మనం అది వారం ఇస్తామా, 2 వారాలు ఇస్తామా, 3 వారాలు ఇస్తామా అనేది తర్వాత డిసైడ్ చేయాలి. పేషెంట్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ట్రీట్మెంట్కి అనే దాన్ని బట్టి. ఇంకొకటి ఫస్ట్ గంటలో మనము లాక్టేట్స్ ఇవన్నీ చూసుకోవాలి. లాక్టేట్స్ అనేవి 4 కంటే ఎక్కువ ఉన్న, బీపీ అనేది 65, మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది 65 కంటే తక్కువ, 65 కంటే తక్కువ ఉన్న మనము ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవాలి. గైడ్లైన్స్ ప్రకారంగా ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మనం వాడుక భాషలో సలైన్ అంటాము, అది ఇచ్చుకొని బీపీని పెంచడానికి ప్రయత్నించాలి. బీపీ అది ఇచ్చినా మనం గైడ్లైన్స్ ప్రకారంగా ఇచ్చినా అది పెరగకపోతే వాసోప్రెసర్స్ అంటారు అనమాట. బీపీని పెంచడానికి అంటే ఈ వ్యాకోచించిన రక్తనాళాలని మళ్ళీ సన్నగా చేయడానికి ఉపయోగపడే మెడిసిన్ అనమాట. అవి పెడితే కూడా బీపీ పెరుగుతుంది. అలా స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ రిపీటెడ్గా లాక్టేట్స్ చెక్ చేసుకోవాలి, ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేది. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే, కిడ్నీ పాడైతే డయాలసిస్ చేసుకోవాలి. లంగ్స్ పాడైతే వెంటిలేటర్ పెట్టాలంటే వెంటిలేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్గా వెంటిలేటర్ అవసరం ఉంటే వాళ్ళలో ట్రెకియాస్టమీ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా సపోర్టివ్ మెడికేషన్ అంటారు. అంటే మనం ఇచ్చిన మెడిసిన్స్ రిలేటివ్ స్టిరాయిడ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళలో స్టీరాయిడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం ఇచ్చే మెడిసిన్స్ ప్రాపర్గా యాక్ట్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు మనము స్టిరాయిడ్స్ ఇస్తాము. సో స్టిరాయిడ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే కొందరిలో మనకు ఈ బీపీకి ఇచ్చే వాసోప్రెసర్స్ అనేవి బాగా పనిచేస్తాయి అనమాట. పనిచేసి బీపీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. పేషెంట్ క్లీన్గా పెట్టుకోవాలి. ఓరల్గా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా పేషెంట్కి న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా పొజిషన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి, బెడ్ సోర్స్ రాకుండా. పేషెంట్ ఫిజియోథెరపీ చేయాలి. ఇంకా అంటే ఓవరాల్గా ఫిజియోథెరపీ, లంగ్స్ ఇవే కాకుండా ఓవరాల్ ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటూ ఈ సపోర్టివ్ మెడికేషన్తో వెళ్ళాలి. అంటే ఎవరిలో జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎవరిలో అయితే రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండే ఏరియాస్కి కానీ లేదా ఇన్ఫెక్షన్ ఉండే పేషెంట్ దగ్గర అలా ఎక్కువ తీసుకెళ్లకుండా మనం ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అండ్ వాళ్ళలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా మనం సివియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా తొందరగా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వడం వల్ల మనం అది సెప్సిస్ లెవెల్కి లేకపోతే సెప్టిక్ షాక్, ఎంఓడిఎస్ ఆ లెవెల్కి పోకముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాన్ని తగ్గించగలుగుతాం. థ్యాంక్ యూ.